హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి 7,000 రూపాయలు మరియు 12,000 రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఇదొక మంచి అవకాశం కాబట్టి మీరందరూ కొన్ని అప్డేట్స్ చేసుకున్నట్లయితే అందరికంటే ముందుగా రైతులందరూ ఈ పథకాల ద్వారా డబ్బులైతే పొందొచ్చు. ఒక పథకం ద్వారా 2,000 రూపాయలు, ఒక పథకం ద్వారా 5,000 రూపాయలు, మరొక పథకం ద్వారా 12,000 రూపాయలు. ఇలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరికీ ప్రయోజనాలను అందిస్తూ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకు వెళ్తున్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు కానీ, పంట పెట్టుబడి సహాయం కానీ, ఇలా అన్నింటికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తూ రైతులందరికీ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. భూమి ఉన్న రైతులకే కాదండి, కౌలు రైతులకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు ఒకేసారి 20,000 రూపాయలు జమ చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు అప్డేట్ ఇచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు జమ చేస్తారు, ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి, ఏ రైతులకు డబ్బులు జమ కావు, ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉంటే ఈ పథకాలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అర్హుల జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అనేది ఎలా చూసుకోవాలి, మరియు కౌలు రైతులకు ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు, ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియోని చివరి వరకు కంప్లీట్ గా పూర్తిగా చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. జూన్ నెల మొదటి వారంలో ఒకేసారి 3 పథకాలకి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పీఎం మోడీ గారు దాదాపు 19,000 రూపాయలనైతే రైతులందరికీ కూడా అందించబోతున్నారు. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది రైతన్నలందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాదికి సంబంధించి పంట పెట్టుబడి సహాయం కింద డబ్బులు కూడా అందించడం జరిగింది. అయితే తాజాగా మరొకసారి ఈ పథకాల ద్వారా రైతులందరికీ డబ్బులు అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. ఈ ఏడాది 2026కి సంబంధించి మొట్టమొదటి పథకంగా కూటమి ప్రభుత్వం తరపున దాదాపు 48 లక్షల మంది రైతన్నలందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన 14,000 రూపాయల మొత్తంలో తొలి విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. మరి తొలి విడతగా 5,000 రూపాయలైతే ప్రతి రైతన్న ఖాతాల్లోకి అయితే జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చేసుకోండి అనేసి అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ అంటే దరఖాస్తు చేసుకుని ఉన్నారో వారితో పాటుగా గతంలో ఎవరైతే రైతులు లబ్ధి పొంది ఉన్నారో వారందరికీ ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేసింది. అదేంటంటే ప్రతి ఒక్క రైతన్న కూడా ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది అర్హుల జాబితా అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ లో వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా ప్రతి ఒక్కరూ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. అన్నదాత sukhibhava.ap.gov.in అని అయితే ఉంటుంది. మీ ఫోన్ లో గూగుల్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా మీరు కొట్టినట్లయితే వెబ్సైట్ వస్తుందండి. కింద మీకు కొంచెం స్క్రోల్ చేసినట్లయితే నవ్ యువర్ స్టేటస్ అని అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. అంటే రైతు యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ ఫోన్ లింక్ అయి ఉందో ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసి పక్కనే క్యాప్చా అని ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆ లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే ఈ జూన్ నెల తొలి వారంలో విడుదల చేయబోయే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు అయితే మీకు వస్తాయండి. అంటే మీరు ఖచ్చితంగా అర్హులు అని మీరైతే తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ పని చేసుకోవాలనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో మీ పేరైతే చెక్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా మీ పేరు చెక్ చేసుకున్నట్లయితే
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే అన్నదాత సుఖీభవ డబ్బులు పొందేందుకు అర్హత సాధించిన వారిగా 5,000 రూపాయలు అయితే మీరు పొందొచ్చండి. ఇక అలాగే అన్నదాత సుఖీభవ పథకంతో పాటుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. జూన్ నెల తొలి వారంలోనే ఈ డబ్బులు కూడా విడుదల చేస్తామనేసి అయితే ఇటీవల మనకి న్యూస్ ఆర్టికల్స్ లో అయితే ప్రకటించడం జరిగింది. ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 3 విడతల్లో భాగంగా ఒక్కొక్క విడతకి 2,000 రూపాయలు అయితే ప్రధానమంత్రి మోదీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా జమ చేస్తారండి. మొత్తం 3 విడతలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఈ పథకం ద్వారా రైతన్నులందరూ కూడా పొందవచ్చు. ఇక ఇప్పటికే 22 విడతల డబ్బులను అయితే మన పిఎం నరేంద్ర మోదీ గారు అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా జమ చేశారు. ఇక తాజాగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడత 2,000 రూపాయలు అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. ముందుగా జూన్ నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తారు. ఇక అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలు కూడా విడుదల చేస్తారు. అయితే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకున్నారో దాంతో పాటుగా గత ఏడాదిలో లబ్ధి పొందిన రైతులందరూ కూడా మీ యొక్క పేర్లు అనేవి అర్హుల జాబితాలో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలండి. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క పేర్లు అనేవి చెక్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందుగా రైతన్నులందరూ ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా pmkisan.gov.in ఈ యొక్క వెబ్సైట్ లోకి అయితే రావాల్సి ఉంటుందండి. ఈ వెబ్సైట్ లో మీరు కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు బెనిఫిషియరీ లిస్ట్ అని ఒకటి కనిపిస్తుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసినట్లయితే తర్వాత పేజీలో మీ యొక్క రాష్ట్రం, మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, ఇంకా మీ యొక్క గ్రామం, ఈ వివరాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఇచ్చినట్లయితే మీ గ్రామానికి సంబంధించి అంటే మీ ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది రైతులకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హత ఉందో వారి యొక్క వివరాలన్నీ కూడా వస్తాయండి. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మీకు అర్హత ఉంటుంది. తద్వారా జూన్ తొలి వారంలో విడుదల చేసే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ అవుతాయి అన్నమాట. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5,000 రూపాయలు, అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే భూమి ఉన్న రైతన్నులందరికీ కూడా దాదాపు 48 లక్షల మందికి ఈ విధంగా డబ్బులు అయితే జమ చేస్తారు. దీంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భూమి లేని రైతులకు అంటే కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఈ డబ్బులు మీకు రావాలి అంటే కౌలు రైతులందరూ కూడా చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి. ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే కలిగి ఉండాలండి. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే 20,000 రూపాయల డబ్బులు అయితే అందుతాయి. ఈ కార్డు మీ దగ్గర ఉంటే పర్లేదండి, ఒకవేళ లేకపోయినట్లయితే మీరు దీనికోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్న అధికారులకి ఈ విధంగా కౌలు రైతు గుర్తింపు కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ అయితే మీరు అడగాలి. అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా నీట్ గా అన్ని వివరాలు మీరు ఫిల్ చేసి వాళ్ళు ఏవైతే అడుగుతారో ఆ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అన్ని కూడా జెరాక్స్ కాపీస్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. తర్వాత విఆర్ఓ గారు వెరిఫికేషన్ అయితే పూర్తి చేసి కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే మీకు అందిస్తారు. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పంట నష్ట పరిహారం. దీనికి సంబంధించి గత ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల పంటలో నష్టపోయిన రైతన్నులందరికీ కూడా ఎకరాకు 12,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి జూన్ నెల తొలి వారంలో అయితే నిధులు కేటాయించి జూన్ నెల 3వ వారం లోపు ఈ డబ్బులు కూడా జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. చూశారు కదండి, ఈ విధంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ ఈ 2 పథకాల ద్వారా 5,000 రూపాయలు, 2,000 రూపాయలు, అలాగే ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బుల కింద 12,000 రూపాయలు, మొత్తం 19,000 రూపాయల డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులందరికీ కూడా అందించబోతుంది. రైతులు ఈ డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ, ఎన్పిసిఐ అనేది చేసుకోవాలండి. అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. అలాగే ఈ క్రాప్ అయితే అయి ఉండాలి. ఇంకా వెబ్లాండ్ లో మీ పంట వివరాలతో పాటుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని ఉన్నట్లయితే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది. సో ఇదండి విషయం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎక్కడైనా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరికొంతమందికి అయితే విషయం తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది, దాన్ని నొక్కి
నోటిఫికేషన్లు అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అంతేకాకుండా న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అందరికంటే ముందుగా మీకు అందిస్తాను. సో ఇదనమాట, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.